హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము బికనీర్లో విజిట్ చేసిన లాస్ట్ ప్లేస్ అయితే డెజర్ట్ సఫారీ అండి. సో డెజర్ట్ సఫారీ అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం అసలు. సో జైసల్మేర్ వెళ్ళలేని వాళ్ళు బికనీర్లోనే మన డెజర్ట్ సఫారీ ఎంజాయ్ చేయొచ్చు. అయినా బికనీర్ నుంచి ఇంకా జైసల్మేర్ ఇంకొక 6 hours. మీరు కావాలంటే బికనీర్లో అంతా ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని మనం జైసల్మేర్ కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే బికనీర్లోనే డెజర్ట్ సఫారీ అయితే వెళ్ళాం. సో ఇక్కడైతే మేము సఫారీ ప్లస్ క్యామెల్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం. ఓవరాల్గా 1400 to 1600 అవ్విందండి ఆ ప్యాకేజెస్. సో మనం అయితే ఫైనల్ రిసార్ట్స్ దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి రిసార్ట్ కూడా నైట్ స్టే అయితే ఉంటుంది. మేమైతే నైట్ స్టే తీసుకోలేదు, కానీ అక్కడ ఎనిమల్స్ అవి ఉంటాయంటే ఇంకా అందుకని అక్కడ నైట్ స్టే చేయలేదు. అయితే నా హస్బెండ్ మేము వెళ్ళాము కాబట్టి సో ఒక 10 members ఇలా ఎక్కువ మంది కానీ వెళ్ళినట్టయితే సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని. సో అందుకని మేము ఇంకా జస్ట్ రైడ్ అది చూసుకొని వచ్చేసాము. ఇది ఆ రిసార్ట్ ఉన్నాయి కదా, అక్కడ రిసార్ట్స్ అవిని అక్కడ సరౌండింగ్ నేను క్యాప్చర్ చేశాను. ఇంకా చూసారా అలాంటి హట్స్ అని. సో అలా ఉంటాయి మనకి నైట్ లోపల బెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనమైతే ఇక్కడ నుంచి మన క్యామెల్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా అక్కడ క్యామెల్ ఇదైతే. సో ఆ కనిపించిన క్యామెల్లోనే మేము మాకు తీసుకొని వెళ్తాం అన్నమాట ఇప్పుడు. సో కొంచెం వరకు మేము సఫారీ మీద కదా వచ్చాం. సో నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి క్యామెల్ మీద తీసుకొని వెళ్తారు. సో అయితే మా క్యామెల్ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మా క్యామెల్కి ఫ్లవర్ ఉంది. సో ఇది మొగదా ఉందా అని అయితే మాకు తెలియదు. సో ఇక్కడైతే నీళ్ళలో కనిపిస్తుంది కదండి మా క్యామెల్. మేము ముగ్గురు ఇలా కూర్చున్నాం. మా చైతు బేబీ అయితే అక్కడ స్టార్టింగ్ మేము ఇక్కడ వచ్చే వరకు తను పడుకొని ఉంది. దగ్గర వచ్చేసరికి లెగుస్తుందో లేదో అనుకున్నాం, కానీ ఫైనల్గా అయితే క్యామెల్ అనగానే లెగిసిపోయింది. తనైతే మంచిగా చాలా అంటే చాలా హ్యాపీ అవ్వింది. ఎంత బాగా ఎంజాయ్ చేసిందో క్యామెల్ రైడ్. సో నాకైతే ఫ్రంట్ కూర్చున్నాను, నాకైతే టెన్షన్ ఎక్కడ కెమెరా పడిపోతుంది, నేను పడిపోతానా అనేసి. సో కొంచెం భయం అయితే వేసింది. సో అక్కడక్కడ నేను అందుకని వీడియో అక్కడక్కడ తీయడం అవ్వింది, అక్కడక్కడ ఆపాను. సో ఈ క్యామెల్ అయితే మాకు ఇక్కడ వరకు రైట్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు టర్న్ చేస్తుంది. మనకు అదే సఫారీ మీద వస్తే సఫారీ కూడా ఇంకా డౌన్ వెళ్తుంది కిందన కొండ మీద నుంచి. క్యామెల్ మరి ఇక్కడ వరకు లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ టర్న్ అయిపోతుంది. సో మనకి డెజర్ట్లో అయితే అంటే సన్సెట్ చాలా బాగుంటుందంట. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగా ఉంది, అలాగా మేము రిటర్న్ అవుతున్నాం, అలా సన్సెట్ అవుతుంది కదా. సో ఆ వ్యూ కూడా అయితే చాలా బాగుందండి. సో ఈ సఫారీ అయితే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలైతే ఇంకా వాళ్ళు క్యామెల్ రైడ్, హార్స్ రైడ్ అంటేనే ఫస్టే బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఓవరాల్గా అయితే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. పిచ్ మ్యూజిక్ మిక్స్ చేయి. చైతు బేబీ కనమ్మా ఎక్కడుంది మా కనమ్మా? వరకు ఇలాగెళ్ళాక కొండలు ఎక్కేస్తాం ఇలా. అగా అక్కడికి వెళ్తాం మనం. ఇంకా సన్ చాలాసేపు ఉన్నట్టుంది, సన్సెట్ అవ్వలేదు. స్కై బాగుందా చైతమ్మ? స్కై బాగుందా? స్కై బాగుందా? సన్ బాగుందా? క్యామెల్ బాగుందా? క్యామెల్. హాయ్, క్యామెల్ నచ్చింది. ఇలా పెట్టినా మంచి రైడ్ తీసుకొచ్చా నీ పుట్టినరోజు. ట్రైన్ 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 ట్రైన్
ఇప్పుడైతే మన రిటర్న్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఫస్ట్ అయితే చూపించాను కదా కాటేజెస్ అని. సో ఇప్పుడైతే మనం అక్కడ కాటేజెస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ చూసారు కదా సరౌండింగ్ అంతా ఇసుక మీద ఏమో చిన్న చిన్న ఏమో మొక్కలు సరౌండింగ్ అలాగే ఉంటాయి. ఏవో క్యాక్టస్ ట్రీస్ లాగా ఏవో చిన్న చిన్నవి ఏవో. ఇక్కడ ఏవో పంటలు కూడా పండిస్తారంట, కానీ అవి ఏ పంటలో నాకు తెలియదు. అదని అయితే చెప్తున్నారు ఆ క్యామెల్ రైడ్ తీసుకొని వెళ్ళిన అతను. యాక్చువల్గా గుర్తులేదు, అతను చెప్పారు. సో ఇక్కడ నుంచి అయితే మనం కాటేజెస్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మనం అక్కడైతే కాటేజెస్ దగ్గర మనకి రీల్స్ కానీ ఫొటోస్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది. వ్యూ అది మనకి మంచి మంచి ఫొటోస్ చాలా బాగుంటాయండి అక్కడ. అండ్ మాకైతే అక్కడ ఒక డియర్ కనిపించింది. నాకైతే ఒకసారి కనిపించింది, ఇంకా తర్వాత ఇంకేమీ కనిపించలేదు. మేము ఎక్కువసేపు ఉండలేదు కదా ఆ ప్లేస్లోని. మేబీ నైట్ అది స్టే చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఏమైనా కనిపించవచ్చేమో. సో ఇప్పుడైతే మనకి సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో మెయిన్ డెజర్ట్ ప్లేస్లో అయితే సన్సెట్ చూడడానికి, సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడడానికే వెళ్తారంట. సో ఇక్కడైతే మీకు ఇలా కనిపిస్తుంది. మెయిన్ జైసల్మేర్లో ఇంకా అందంగా కనిపిస్తుందేమో. నాకైతే ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే మాకు ఇక్కడి వరకు మామూలుగా నార్మల్గానే అనిపించింది. ఓకే, సో ఈ వ్యూ కొంచెం బాగుంటుంది. క్లౌడ్స్ అది అయితే మంచి ఎంత అందంగా ఉన్నాయో. మేము వెళ్ళినప్పుడైతే ఆ క్లైమేట్ అది బాగుంది అసలు. చూసారు కదా, మేము ఇంకా కాటేజెస్ దగ్గర కూడా వచ్చేసాం. సో ఈ సరౌండింగ్ కొంచెం ప్లేస్ ఉంటుంది మనకి. అటు ఎద్దులు ఇవన్నీ కొన్ని అక్కడ కార్డ్స్ అవి ఉంటాయి. అక్కడ వీడియోస్ అవి తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే నైట్ ఉండలేమని కొంతసేపు ఉన్నాం. కొంతసేపు తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాం. మాకు మళ్ళీ సఫారీలోనే మాకు మెయిన్ రోడ్డు మీదకి మాకు దించేశారు. అక్కడి నుంచి మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్లోనే వెళ్ళాం. సో ఇక్కడితో అయితే మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాపం క్యామెల్ అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. కొంచెం మా ఇద్దరిని మోసింది కదా, కొంచెం బాగా అలసిపోయి ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ ప్లేసెస్లో కొంచెం మేము కొంతసేపు ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం. మా చేతు బేబీ కూడా కొంచెం ఇవాళ అవి ఎక్కి బాగానే ఎంజాయ్ చేస్తుంది, మంచిగా ఊపుతుంది. సో వెనకట్లు కనిపిస్తుంది కదా, ఆ సఫారీలోనే మేము వచ్చాము. దాంట్లోనే మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళిపోతాం అనుకుంటా. సో అయితే మేము రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నామండి. ఇక మా సఫారీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది లాస్ట్ లొకేషన్ సరౌండింగ్. ఇది మేము బ్యాక్ సైడ్ మేము సఫారీ స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడితో మాది వ్లాగ్ అయితే అయిపోతుంది. సో ఈ బిక్నెట్ ట్రిప్ అంతా సో నా బర్త్డే రోజు మా హస్బెండ్ ప్లాన్ చేశారన్నమాట. ఈ ఇయర్ నా బర్త్డే ట్రిప్ ఇలా అయితే జరిగింది బిక్నేర్లోనే. సో నెక్స్ట్ టైం చూద్దాం, వేరే ప్లేస్కి వెళ్తాము. సో ఇక్కడితో అయితే నా వీడియో అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. అండ్ కిందనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.
అండ్ మన సఫారీలో ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన మేము ఏదైతే క్యామెల్ చూపించాం కదా మేము రైడ్ చేసింది, మాతో పాటే తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకే ఆ క్యామెల్ని కూడా మేము బాయ్ చెప్పేసాం. సో అతను కూడా బాయ్ చెప్తున్నారు. సో అయితే ట్రిప్ అయితే చాలా బాగుంటుందండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ష్యూర్గా బిగ్నేర్ వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.